బీసీలలో ఓటు సీట్లు కదా అది పోయింది. ఇప్పటికైనా తెలివైన వాళ్ళు అయితే తెలుగుదేశం ఏమనాలా? ఇప్పుడు ఎట్లాగో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి వచ్చేది ముస్లిం ఓట్లు 5-10. ముస్లిం ఓట్లకు మేము వ్యతిరేకం, బీసీ ఓట్లు మాకు కావాలంటే అయిపోతుంది కదా. కానీ లాంగ్ స్టాండింగ్ పెట్టుకుని అది జరగదు. కాపు రిజర్వేషన్లకి అంతే దెబ్బ. బీసీలకు ఓటు సీట్లు పోతాయి అనేసి కాపు రిజర్వేషన్ పెట్టలా, కాకపోతే వీళ్ళు కూడా కాపులు బీసీలో చేర్చేయచ్చు. చేర్చేస్తే వాళ్ళే కొత్త అప్పుడు బీసీలు మొత్తం పోతారని అటు చేయలే. మరి ముస్లింలకు చేసినప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది కదా. ఇది ప్రాక్టికల్ గా ఏంటంటే వివాదాస్పదమైన ప్రతి సందర్భంలోనూ సరైన నిర్ణయం తీసుకోవడం ఎప్పుడు విఫలమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర విభజన చూసుకుంటే బీసీల కోసం ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఏది బీసీల కోసం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీలకి ఏమైనా రిజర్వేషన్లు పెంచుతామన్నా, రిజర్వేషన్లు ఏర్పాటు చేద్దామన్నా? బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలి అంటే, బీసీలకు అన్యాయం జరుగుతుందంటే చెప్పాలి కదా. అది అంటున్నా, తెలుగుదేశం అది చెప్పలేకపోయింది అక్కడ. అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి దాన్ని, ఈయనకి క్లిష్ట సంక్షోభం వచ్చినప్పుడు ఈయన ఏం చేయలేడు అనేది తెలుసు. చంద్రబాబు రాష్ట్ర విభజన అయినా అంతే, ఇదైనా అంతే. ఆ టైంను అతను క్యాష్ చేసుకున్నాడు. రాజ్యాంగ ధర్మాసనం దాన్ని విచారణ జరుపుతానని చెప్పి 14 ఏళ్ళు అయింది. 2011 నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉంది. ఇంతవరకు రాజ్యాంగ ధర్మాసనం విచారించాల కాబట్టి 4% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి